హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన 3 సినిమాలకైతే నేషనల్ అవార్డు అయితే రావడం అయితే జరిగింది బై. నిజం చెప్పాలంటే ఆ సినిమాలకి చాలా వరకు అసలు ఏం కంటెంట్ ఉందో అందులో ఏందో నాకైతే తెలియదు కానీ 3 సినిమాలకైతే రావడం అయితే జరిగింది బై. అందులో ఫస్ట్ సినిమా వచ్చేసి అందులో 2 సినిమాలు వచ్చేసి మన టాలీవుడ్ నుంచి ఉన్నాయి. అలాగే ఒక్క సినిమా వచ్చేసి బాలీవుడ్ నుంచి ఉంది. అంటే అది బాలీవుడ్ కూడా కాదు, కోలీవుడ్ అని లెక్క వస్తుంది. ఎందుకంటే తమిళ డైరెక్టర్ కాబట్టి. అంటే మన షారుఖ్ ఖాన్ గారి సినిమా జవాన్ సినిమాకైతే అందులో మన షారుఖ్ ఖాన్ గారికి అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. అలాగే మన అనిల్ రావుపూడి గారు తీసిన భగవంత్ కేసరి సినిమాకైతే బెస్ట్ ఫిల్మ్, అలాగే మన బేబీ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అయితే వచ్చింది భయ్య. నాకు తెలిసినందుకు ఈ సినిమాలకి ఎందుకు వచ్చినాయో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. ఇప్పటిదాకా నేను మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నా, నాకైతే అసలు ఏంట్రా అసలు వీళ్ళు సినిమాలు చూస్తున్నారా లేకంటే అసలు అంటే డైరెక్ట్ వదిలేస్తున్నారా అనే టైప్లో అనిపిస్తుంది భయ్య. అంటే నేనేమంటున్నానంటే దానికంటే బెస్ట్ సినిమాలు బాలకృష్ణ గారు ఉన్నాయి, దానికంటే బెస్ట్ సినిమాలు మన షారుఖ్ ఖాన్ గారు ఉన్నాయి, దానికంటే నాకు తెలిసినంతవరకు ఇంకా మస్తు సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. దానికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు కావచ్చు. ఇన్ని వండుకొని ఇలాంటి సినిమాలకు రావడం ఏందిరా అని చెప్పేసి చాలామంది అయితే సోషల్ మీడియాలో అడుగుతున్నారు భయ్య. అసలు నిన్నటి నుంచి అదే ట్రోల్ అని చెప్పొచ్చు. మనకే ఎలా అనిపిస్తుందే, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు అనిపిస్తుంది అని ఓపెన్ చేస్తే చాలు ఇంకా అదే వస్తుందన్నమాట. అంటే నా ఉద్దేశం అయితే వాళ్ళకి రాకూడదని కాదు భయ్య. అంటే దానికంటే బెస్ట్ సినిమాలు ఉన్నాయి కదా, దావటికి రాకుండా దీనికి ఎందుకు వచ్చినది అన్న టైప్లో నాకైతే డౌట్ భయ్య. ఇంకా వేరే ఏం లేదు. కాకపోతే అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాంటి అవార్డు, అంటే నేషనల్ అవార్డు ఇలాంటి సినిమాలకు వస్తాయా అని చెప్పేసి. మీరు అనుకోవచ్చు ఇవి పెద్ద తోపు సినిమాలు అని చెప్పేసి. అక్కడ బొంగు ఏం లేదు, తోపు సినిమాలు ఏం కాదు. అసలు ఆ సినిమాలను ఎవడు పట్టించుకునే నాదుడు కూడా ఇవ్వలేడు భయ్య. నిజం చెప్పాలంటే నాకు తెలిసినందుకు ఒక్కసారి అయితే చూడొచ్చు, అంతకు మించి అయితే ఏం లేదని చెప్పొచ్చు. అసలు జవాన్ సినిమాలో మన షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలిసినందుకు పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే అది చాలా ఇదని చెప్పొచ్చు. కాకపోతే భగవంత్ కేసరి సినిమా అయితే బాగుంటుంది భయ్య, లేదనట్లేదు, చాలా బాగా నచ్చిందని కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకు ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది అంటే నాకైతే తెలియదు భయ్య. నిజం చెప్పాలంటే దానికంటే భయంకరమైన సినిమా నాకు తెలిసినంత వరకు అక్కడ. ఎందుకంటే అలాంటి రోలు ప్లే చేయడం అంటే ఇప్పటిదాకా ఎవ్వరి వల్ల కాలేదని చెప్పొచ్చు. అంటే ఒక అఘోరా క్యారెక్టర్ని ప్లే చేయాలంటే అది మామూలు విషయం కాదు. అలాంటి సినిమాలకు వదిలేసి ఎందుకు అలాంటి సినిమాలకు వచ్చారు అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకా బేబీ విషయానికి వస్తే బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చారు భయ్య. అసలు అంటే ఆమెని నడిపించిన విధానం వాళ్ళకి అంతలా నచ్చిందేమో అన్న టైప్లో అనిపించింది. సరే కానివ్వండి, మనకి ఎందుకు అని చెప్పేసి మనమైతే కొనుక్కున్నాము. అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.